ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించిన మంత్రి పి. నారాయణ. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు సరోజినీ నాయుడు వర్ధంతి ఈరోజు. ఇక వార్తల్లోని వివరాలు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లకు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ సూచించారు. రాజధాని ప్రాంతంలోని నేలపాడులో నిర్మాణంలో ఉన్న అధికారుల భవన సముదాయాలను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అమరావతిలో భవనాల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ, ఒక టార్గెట్ పెడితే ఆ టార్గెట్ చేయాలా. రాజధానిలో ఎలా వర్క్స్ జరుగుతాయి నేను చెప్పలే, ఇంత వేగవంతంగా జరుగుతాయని మేము ఎవరు ఊహించలేదని పబ్లిక్ టాక్. స్టమ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ అవి చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. అవి ఒకసారి అయిపోతే రోడ్డు అనేది చాలా ఫాస్ట్గా అవుద్ది. జూన్ వర్షాలు వచ్చే లోపల గ్రౌండ్ లోపల ఏదైతే చేయాలో అవన్నీ కూడా కంప్లీట్ చేసేట్టుగా చేయమని చెప్పాం. ఆ విధంగా వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. ఆ వర్క్ అయిపోతే వర్షాకాలం వచ్చినా ఆ వర్షాకాలంలో కూడా వర్క్ చేసుకోవడానికి కుదురుతుంది. ఆదర్శ విద్యా విధానం లక్ష్యాన్ని సాధించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సృజనాత్మక విద్యా బోధనతో విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయురాలు కె. అరుణకుమారిని అభినందించారు. జి. సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న అరుణకుమారి వినూత్న పద్ధతులతో పాఠాలను బోధిస్తున్నారని, ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొనియాడారు. పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలతో మాత్రమే కాకుండా విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలు రూపొందించడం, పిల్లలతో ప్రత్యక్ష కార్యక్రమాలు చేయించడం వంటి పద్ధతులను అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ఈ బోధనా విధానం ఇతర ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వేమవరంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా 44 సైకిళ్లను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సైకిళ్లు అందిస్తూ వారి విద్యాభ్యాసానికి బలమైన తోడ్పాటును అందిస్తున్నామని చెప్పారు. దాతల సహకారంతో ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా 8,000కు పైగా సైకిళ్లను పూర్తిగా ఉచితంగా విద్యార్థులకు అందించామని మంత్రి పేర్కొంటూ, ఒకే రోజు తల్లుల అకౌంట్లకు 10,000 కోట్ల రూపాయలు వేసిన గవర్నమెంట్ ఏదో ఉందంటే చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ బాగుండాలి. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదు. పిల్లలందరినీ చదివించాలనే ఉద్దేశం కోసమే తల్లిదండ్రులకి డబ్బులు వేసే కార్యక్రమం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఒకే టీచరు 4 తరగతులు చెప్పేవాడు. అది కూడా ఉండకూడదనే దానికోసమే 16,000 టీచర్లని ఒకేసారి తీసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ల స్ట్రెంత్ ఫుల్ ఉంది. ఎక్కడ కూడా ఖాళీ పోస్టులు అనేది లేకుండా తీసుకున్నారు అన్నమాట. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4.29 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు. వీటి ద్వారా పాలకొల్లులోని బ్రాడీపేట్ బైపాస్ రోడ్డులో కొత్త మంచినీటి చెరువు గట్టు బలోపేతం, వాకింగ్ ట్రాక్, సుందరీకరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల్లో చిక్కుకున్న తెలుగువారిని క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఎన్ఆర్టీ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా ఇబ్బందుల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు అవసరమైన సహాయం చేసేందుకు గాను గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీఎన్ఆర్టీ అధికారులను అప్రమత్తం చేశామని తెలుపుతూ, ఏపీఎన్ఆర్టీ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టడం జరిగింది. వాళ్ళలో కూడా ప్రతి కంట్రీలో కూడా మన తెలుగు కోఆర్డినేటర్స్ ఎవరైతే తెలుగు రాష్ట్రానికి కోఆర్డినేటర్స్ గా ఎంపిక చేసి వాళ్ళతో కూడా ప్రత్యేకించి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి సమస్యల్ని
వెలుగులో తీసుకొచ్చి వెంటనే అడ్రస్ చేయడానికి కూడా కార్యాచరణ చేయడం జరిగింది. దానికి కూడా టోల్ ఫ్రీ నంబర్ 0863234068. అలాగే ఇప్పటి వరకు కూడా వార్ స్టెబిలిటీ కోసం ఎప్పటికప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అక్కడ ఉన్న కౌన్సిలేట్ జనరల్స్ అందరితో కూడా క్లోజ్ గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన విజయానంద్ను ప్రభుత్వం సీఎంఓ ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు విజయానంద్కు శుభాకాంక్షలు తెలిపారు. భారత సైన్యంలో చేరేందుకు ఈ నెల 13వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని గుంటూరు జిల్లా సైనిక సంక్షేమాధికారిణి గుణశీల తెలిపారు. గుంటూరులో ఆమె ఈరోజు మాట్లాడుతూ 17 నుండి 21 సంవత్సరాల మధ్య వయసు ఉండి 10వ తరగతి, ఇంటర్ చదివిన యువతీ యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులని వివరించారు. భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు సరోజినీ నాయుడు వర్ధంతి ఈరోజు. 1879 ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాదులో జన్మించిన ఆమె మహిళా విద్యపై అనేక ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లోనే ఉన్నత విద్యను అభ్యసించారు. మహిళా విద్య కోసం, అంటరానితనం నిర్మూలన కోసం అవిరళ కృషి చేశారు. స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్గా సేవలు అందించిన ఆమె 1952వ సంవత్సరం కాన్పూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షురాలుగా వ్యవహరించారు. సరోజినీ నాయుడు రచించిన యాంకిలేట్ వెల్స్ అనే గ్రంథం అనేక విద్యాలయాల్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడం విశేషం. 1949 మార్చి 2వ తేదీన ఆమె తుది శ్వాస విడిచారు. సరోజినీ నాయుడు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమె జయంతి ఫిబ్రవరి 13వ తేదీని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. సమాజంలో వ్యర్థాల సేకరణ కార్మికుల సేవలు ముఖ్యమైనవని, నగర పరిశుభ్రతలో వారి పాత్ర ఎంతో కీలకమని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. విశాఖపట్నం దళిత బహుజన వనరుల కేంద్రం ఆధ్వర్యంలో వ్యర్థాల సేకరణ కార్మికులకు వారి దైనందిన అవసరాలకు ఉపయోగపడే వంట పాత్రలు, అవసరమైన సామాగ్రిని కలెక్టర్ ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జీవనోపాధి గౌరవాన్ని మెరుగుపరచాలనే ఉన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇది కేవలం సహాయ కార్యక్రమం మాత్రమే కాకుండా వారి శ్రమకు గుర్తింపని పేర్కొన్నారు. వస్తుసేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరిలో వృద్ధి నమోదు చేసిందని రాష్ట్ర పన్నుల విభాగం ముఖ్య కమిషనర్ ఏ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నికర జీఎస్టీ వసూళ్లు 3,061 కోట్ల రూపాయలకు చేరుకున్నట్లు తెలిపారు. గత ఏడాది ఫిబ్రవరిలో వసూలైన నికర జీఎస్టీ కంటే ఇది 5.45% అధికమని పేర్కొన్నారు. పన్ను ధరల తగ్గింపులు, వ్యూహాత్మక చర్యలు, మెరుగైన విధానాల వల్ల వినియోగం పెరగడం రాష్ట్ర ఆదాయ వృద్ధికి దోహదపడిందని తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని రేపు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. రేపు ఉదయం 9 గంటల నుండి 7:30 వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతిలో నిర్మాణాలు వేగంగా, నాణ్యతగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించిన మంత్రి పి నారాయణ. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్న జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని తీసుకువచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.